వారి మీ అమ్మ కడుపులు మాడ ఆతి సావండ్రా. తెల్లారితే చాలు ఈ దండగమారి సన్నాసులు కాకా హోటల్ లారీ గడ్డు కలిపి పెట్టినట్టుగా భయంకరమైన శబ్దాలు చేసి ప్రాణాలు తీసేస్తున్నారు. మా తాతగాడు అలా చేయకపోతే నాకు ఈ కర్మ పట్టేది కాదు. జీవితం వేదవ జిందగీ చండాల్ లైఫ్. చాలా థ్యాంక్స్ రా బ్రహ్మ. చేయబడే శ్రమ తప్పింది. ఏది ఇంకోసారి కొట్టు. నీ థ్యాంక్స్ కంది పొడిలో కలిపి దంచా. నేను కోపంతో రెచ్చిపోతుంటే నీకు వెళ్ళకొల కదరా. ఎందుకురా కోపం? ఓరే నీ అంకమ్మ ఇంకా ఎందుకంటావేంట్రా? నీ ఇంట్లో పడి వంట పని చేస్తానంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఏమన్నానని పొద్దున్న 4 లేచావు. బాయిల్ మీద బాయిల్ ఇడ్లీలు దింపుతూనే ఉన్నావు. తీరా తినడానికి వచ్చారు 10 ఇడ్లీలు ఉన్నాయి. మిగతా ఇడ్లీలు దాచావని అడగడం తప్ప అడిగిందే లవ్ ఫుడ్ ప్రశ్న ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తావు. నీ అంకమ్మ అసలు నేను ఎలా కనపడుతున్నానా నీకు? ఇడ్లీలు చద్దన్నం దాచుకుని అమ్ముకునే డకోటా గళ్ళ కనపడుతున్నానా? మా తాతగాడు అలా చేసుండకపోతే నాకు ఈ కర్మ పట్టేది కాదురా. మీలాంటి బస్ స్టాండ్ సరికి నా ఇల్లు అద్దెకి ఇవ్వకపోతే నాకు ఈ గతి పట్టి ఉండేది కాదు. అసలే మా కేసు మీద నీ బోడి కేసు అంటరా. ఈ రాయి లాంటి ఇడ్లీ పెట్టి కొట్టా అంటే ముఖం పచ్చడైపోద్ది. ఏంటి నా ఇడ్లీ రాయా? నీ ఉప్మే మాడిపోయిన భక్తి, నీ దోశ చిరిగిపోయిన జాకెట్, నీ పెసర. నీకు నీ ఫుడ్ నమస్కారం. ముందు లోపలికి వెళ్ళు. సారీ సార్, మా వాడికి కాస్త పిచ్చి. అయితే ఆడిని ఆడితో పాటు నువ్వు వెంటనే వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో చేరని. అంతేగాని నాకు మాత్రం పిచ్చెక్కించకండి. అయినా 6 నెలల నుంచి ఇంటి దగ్గొట్టి నాకు ఈ మధ్యలో ధరమేంటయ్యా? ఇదిగా వెంటనే నా ఇంటి కక్కు. సార్, రాత్రి సరిగ్గా భోంచలేదు. ఇప్పుడు ఇడ్లీ ముక్క తింటుంటే మీరు వచ్చారు. ఏం కక్కమంటారు సార్? సుధాకర్, నేను మాట్లాడుతుంది ఇంటి అద్దె గురించి నాయన, ఫుడ్ గురించి కాదు. అర్థమైంది సార్. పెళ్ళన్నాక తాళి, ఇల్లన్నాక అద్దె కట్టకుండా ఉంటే చాలా అసహ్యంగా ఉంటుంది. మీకు తెలుసు, నేను ప్రెస్ లో ఎడిటర్ని. బాధ్యతగా అందరికీ జీతాలు ఇస్తే గానీ నేను తీసుకోకూడదు. అందుకనే మీ అద్దె రేపు ఎల్లుండో ఓ 10-20 రోజులు ఇచ్చేస్తాను. కాఫీ తీసుకోండి సార్. వారనే అమ్మ కడుపు మాడ. నాకు చక్కెర వ్యాధి ఉందని నీకు తెలీదు? తెలుసు సార్. అందుకే మీ చక్కెర వ్యాధి గురించి ఇజ్రాయెల్ నుంచి మందు తెచ్చుకున్నాను. ఇజ్రాయెల్ నుంచి మందా? నిజం సార్. మీ వంశం మీద ఒట్టు. మొన్నే సగం డబ్బు పంపించాను. మిగతా సగం పంపించేస్తే మందు వచ్చేస్తుంది. మరి ఇంకేంటయ్యా, తొందరగా పంపించేయడానికి మరి డబ్బు. అదే నేను ఇస్తాను, తొందరగా పంపించేసే. ఏందా పంపించేయి. నేనే అంత వెధవ పంది సన్నాసి సోంబేరి సుంటను సార్. అవన్నీ ఓకే, అసలు విషయానికి రా. సార్, అచ్చం చచ్చిపోయిన మా బాబాయ్ లాంటి మీ దగ్గర మీ మందు కోసం మీ డబ్బులు తీసుకుంటున్నాను చూడండి. అందుకు ఊరుకోవయ్యా. ఈ మందు కోసం అయితే కాదు కదా. అయితే ఓకే. కాకపోతే ఒక్కటి, 4 రోజుల్లో ఇజ్రాయెల్ నుంచి మందు నా ఇంటద్ద నా చేతిలో పడలేదనుకో, మీ చేతులు కొరికేస్తాను. ఈ దేవుడి మీద ఒట్టు. నీ అమ్మ కడుపు మాడ. చేతబడి చేస్తున్నావా ఏంటయా? చేతబడి కనికట్టు ఈ తిండిపోతు వల్ల ఏమవుతుంది సార్? వాడంతే దేవుడి ఫోటో చూస్తే సైజుని బట్టి రెచ్చిపోతా. అయితే ఈ రోగానికి ఇజ్రాయెల్లో మందు లేదా? లేదు సార్. వెంటనే లోకల్ గా భూత వైద్యుని ట్రై చేయండి. పొద్దున్నే 100 లాభం. మరి ఎంత రెచ్చిపోకు, 110 ఖర్చు ఉంది. సరుకులే కొనాలి. అయితే పద, సరుకులు కొనిచ్చి నేను ప్రెస్కి వెళ్తాను. నీ ఎంకమ్మ నా చేతిలో డబ్బులు పెడితే నేను కమిషన్ కొడతానగా. ఏదో బతుకు కరివేపాకులో చేరలాగా అయిపోయింది. మా తాత ఎలా చేసి ఉండకపోతే నాకు ఈ కర్మే పట్టేది కాదు. నీ ఎంకమ్మ బాగా చదివి పెద్దోడివై పైకి రావాలి. ఈడు చదవాలా వద్దు నేను చెప్పాలా? అయినా ఈడు బడికెళ్ళి ఎవరిని ఉద్ధరించాలంట? నేను బాగా చదువుకుని కలర్ టీవీ కొంటాను నాన్న. బాగా చెప్పావురా. అయినా నువ్వు చదివిస్తున్నావా పాడా? అంతా మున్నానే కదా చూసుకుంటున్నాడు. అరే మధ్యలో ఆ మున్నా ఎవడు చెప్పడానికి? అమ్మ ఉచ్చా. తప్పు నాన్న, అలా అనకూడదు. ఒకటికి వస్తుందని చెప్పాలి. ఇదిగో ఈ సైకిల్ షాప్ లోనో మెకానిక్ షెడ్ లోనో జరిపితే రోజుకి 20 ఎత్తారు. ఎంత? 20. ఇదిగో పట్టుకో. పిల్లల్ని తొందరగా రెడీ చేయి. ఏంటి 20 అంటున్నావు ఏంటి? ఈడు 10 వరకే చదివి ఆపేస్తాడని, కనీసం 20 వరకైనా చదవకపోతే మొన్న ఒప్పుకోడని చెబుతున్నా. కరెక్ట్ గా చెప్పావు. నన్ను కొట్టేస్తారు. రా. దాందే ఉందిరా, ఎక్కడైనా పోసుకోవచ్చు.
ఒరేయ్ బాగా చదువుకో. పరిగెత్తండి అది వచ్చారా బాబు. నమస్తే సార్. నమస్తే సార్. ఏమిటి కొత్త జాయినింగ్? ఇప్పటికే చాలా మందిని జాయిన్ చేసావు. వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరో నాకు తెలియదు. నువ్వా ఫీజులు కట్టవు, నేనా గట్టిగా అడగలేను. స్కూల్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్పు. పైగా మీ బస్తీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా చెప్పిన మాట వెండు. టీచర్లు తిడితే ఎదురు తిరిగి బూతులు తిట్టేస్తున్నారు. బూతులా? ఆ బూతులే చాలా అవలేలుగా మాట్లాడేస్తుంటారు. వీళ్ళ వల్లే స్టూడెంట్స్, టీచర్లు, స్వీపర్లు మొత్తం అంతా మాడిపోతున్నారు. ఈ రోజు 4వ తరగతి క్లాస్ టీచర్ రాలేదు సార్. ఎందుకు? ఇంట్లో ఉండి ఏదో తొక్కలో కంప్యూటర్ కోర్స్ లో జాయిన్ అయిందట, అందుకే ఎగ్గొట్టింది. ఏం చేస్తాం? మీరే ఆ క్లాసు కూడా చిచి బూతులు చూసేవిటే ఎలా వచ్చేస్తున్నాయో. తప్పు నీది కాదయ్యా, మీ బస్తీ వాటర్ లోనే ఏదో ప్రాబ్లం ఉంది. సార్ వాడు మొగం చూడండి సార్. పాపం చిన్నారి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది సార్. చూసావా ఏం చేస్తున్నాడు వాడు అక్కడ? పోయినా ఉంది సార్. వాడిని ఆపొద్దు. తడిపేశాడు, నా జీవితాన్ని తడిపేశాడు వీడు. సార్ వాడిని ఎలాగైనా మీరే తీర్చిదిద్దాలి ప్లీజ్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమిటి పట్టుకునేది? మొన్న ఇదే లాస్ట్ అడ్మిషన్. వీడు కూడా వాళ్ళలాగే తయారయ్యాడు అనుకో, వీళ్ళందరినీ చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతాను. సార్ మీకెలా? వద్దు, కొత్త అడ్మిషన్లు వద్దు, పాత బాగి కడితే చాలు ప్లీజ్. ట్రై చేస్తాను సార్. ఒరే సూరిగా దాంతో కలిపి 47 రూపాయలు అయింది. చూసేసావా? సరే ఒక వెజిటేరియన్ టీ. అదేంటి వెజిటేరియన్ టీ నాన్ వెజిటేరియన్ టీ? సాదా టీ అయితే వెజిటేరియన్, నీలా ఏగపడిన టీ తాగితే నాన్ వెజిటేరియన్. ఈగ తీసి పారేసి తాగవయ్యా. ఎట్టా తాగమంటావా ఏగపడింటి? అరే ఏగ ఎంత టీ తాగి ఉండబోతుందిలే, దాంతో కూడా తాగేసే, రోజు తాగేదే కదా. అదెట్టాగయ్యా? ఇదిగో చూడు, దీనికే ఇంత టెన్షన్ అవుతున్నావే. బల్లి పడిన బజ్జీలు మొత్తం తింటూ కూర్చున్నాడు. వాడేమైనా టెన్షన్ అవుతున్నాడా? చూడు. అవును, పిండి రుబ్బుతున్నప్పుడే చూసానా నేను. అయ్యా బాబు, నా బాకీ డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, వ్యాపారం చెడగొడతాయా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. మసాలా టీ ఇవ్వు. అబ్బాబ్బా ఏమంట, ఓ స్పెషల్ టీ ఇవ్వయ్యా. అలాగే సార్. అట్టాగే 2 పళ్ళు, 4 బిస్కెట్లు, 2 బజ్జీలు పార్సల్ చేయి. ఇదిగో 500 రూపాయలు. పాత బాకీ 300 తీసుకొని 200 టిప్స్ గా ఉంచుకో. ఏయ్, నువ్వు రైల్వే స్టేషన్ లో అడుక్కుంటూ ఉండేవాడు కదూ, ఎలా వచ్చిందిరా నీకింత స్టైలు? సేల్స్ రిప్రజెంటేటివ్ ఉన్నాయా? అంటే ఏంట్రా? అదే రెడీమేడ్ చొక్కాలు అమ్మటం. అర్థం కాలేదే. ఇప్పుడు ఎవరయ్యా టైలరింగ్ షాప్కి వెళ్తున్నారు? అందరూ ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తా సోమరిపోతులు అయ్యారు కదా. అందుకే ఇంటింటికి తిరిగి చొక్కాలు అమ్ముతున్నాను. ఒక చొక్కా అమ్మితే 30 రూపాయలు లాభం వస్తుంది. రోజుకు 10 చొక్కాలు అమ్ముతాను. 300 వస్తున్నాయి కదా. 300? ఆహా, ఒక రోజుకి 300 రూపాయల లాభమా? అంటే ఒక నెలకి 9000 రూపాయల లాభం వస్తుందా? అవుతాన్రా నేను ఒక సేల్స్ రెప్. ఉడుం మార్క్ చెడ్డీలు, మృదువైనవి, మన్నికైనవి. ఉడుం మార్క్ చెడ్డీలు. ఇవి మీకు సుఖాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ చూసేవాళ్ల మనసుల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. సంప్రదించవలసిన విలాసం: పేజర్ లేదు, సెల్ లేదు, ఫోన్ నంబర్ 0000000, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. రమేష్, ఎరగదీస్తున్నావు. ఈ రేంజ్ లో వెళ్ళావే అనుకో, ఈ గేట్ ఏంటి, బిల్ గేట్ నే మించిపోగలవు. సార్, నేను ఉడుం మార్క్ చెడ్డీలు అమ్ముతున్నాను, ఒకటి తీసుకుంటారా? సారీ, ఐఎమ్ 2000 మ్యాన్. నేను చెడ్డీలే వాడినా. మరైతే ఏం వాడతారు సార్? ఇది ఐఎమ్ ఏ మిలీనియం మ్యాన్. ఓరి వెదవా, బయటికి చూస్తే సిటీ ఎఫెక్ట్ లో ఉన్నాడు, లోపల చూస్తే విలేజ్ ఎఫెక్ట్ లో గోచి పెట్టుకున్నాడు. వద్దు, మనకి పనే వద్దు. దుమ్ము పడిందా? లెట్రిన్ కూడా వేసి అన్నారా? కళ్ళలోనే కాదు, నోట్లో కూడా దుమ్మే. అబ్బయా, గాలి మేళ్ళు కూలిపోయినాయా? ఇట్లాంటి చెప్పు దెబ్బ ఇంతవరకు ఎవరు తినుండ్రబ్బా. మీరు ఎప్పుడైనా తిన్నారా? పక్క కొట్టోళ్ళు తిన్నారు చూడు. నువ్వేంద్రా రికార్డింగ్ చేసేదే? ఇప్పుడు నేను చేస్తాను చూడు. నెల్లూరు పాండు చేస్తాడు. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. ఆ అమ్మని కమ్మని దెబ్బ. వాణ్ణి చూడరా. పడిపోయాడు. అరే మావా, అరే ఏమైందిరా వీడికి? రేయ్ సంజయ్, హార్ట్ టచ్ చేసింది. హలో, ఇస్ హి ఓకే? ఏమైంది? ఫోన్ చేయనా అంబులెన్స్ కి? అది వచ్చే లోపు ఈడిపోతాడు. మరి ఏం చేద్దాం? ఫస్ట్ ఎయిడ్ చేయాలండి. ఫస్ట్ ఎయిడ్? మార్చరీలో కూడా శవాలకు ఆకర్షారో ప్రయత్నం చేస్తామండి. అది ఎలానో నాకు తెలియదుగా. తెలియకపోవడానికి ఏముందండి, గుండెల మీద గట్టి గుద్దండి. హలో, సరే ఓ పని చేయండి, డైరెక్ట్ గా నోట్లో నోరు పెట్టి గాలి ఊదండి. ఊదండి. బట్ ఆ పని ఏదో మీరే చేయొచ్చుగా. వాడు ఇంకా బ్రష్ చేయలేదండి. ఇప్పుడేం చేయాలి? ఏం కాదు, ఊదండి, గాలి ఊదండి. టైం బాగుంటే లేచి కూర్చుంటాడు. ఏం కాదు కదా. ఏం కాదు, ఊదండి. ఇంకా ఆలోచిస్తారేంటండి, పోతాడండి.
అరే ఊదండి. రే నీళ్ళెందుకు పోసావరా? ఇంత చిన్న బాల్ దెబ్బకి అంత బిల్డప్ అవసరమా? అయ్యో ఓకే ఐఎమ్ సో సారీ. ఇలా తగులుతుందని నేను అసలు ఊహించలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఐ డోంట్ నో ఐఎమ్ న్యూ టు గోల్ఫ్ అండ్ జస్ట్ ఓకే ఒక షాట్ అంతే మీ మీదకి వచ్చి పడిపోయింది. ఐ డోంట్ నో వాట్ టు డు. ఐ వాస్ సో షాక్డ్. మీరు ఎవరు? హాయ్ ఐఎమ్ శ్రావ్య. నైస్ మీటింగ్ యూ. ఐఎమ్ న్యూ టు దిస్ ప్లేస్. ఈ రోజే కొత్తగా క్లబ్ మెంబర్. చేరిన రోజే గట్టి కొట్టకూడదండి. నా పేరు సంజయ్. ఓ సంజయ్ శాస్త్రి. యా గోల్ఫ్ ఛాంపియన్. ఐ నో మీ గురించి చాలా విన్నాను. కానీ ఇవాళ జరిగిన దానికి ఐఎమ్ సో సారీ. అరే నో ప్రాబ్లం. yes what is there? no problem take it easy. okay I'm sorry. Take care. yeah okay bye see you. bye bye బాబోయ్ అయ్ బాబోయ్ బాయ్. నాకు నచ్చేసింది. సెటిల్ అయిపోతా. కొంచెం ఏజ్ ఊపింది చాలు. ఏంటి చాలా సేపు అయింది. ఆ విషయం మా తెలుసు. మైనే ప్యార్ కియా. నీకు బుర్ర తోపిందా? ఏడు కొంగల హైట్ చూడు, మొగ చూడు, ముక్కు చూడు. నాకు నచ్చలా. నీకు కాదు నచ్చాల్సింది నాకు. సంజయ్ అయినా పెద్దోళ్ళతో మనకెందుకురా? నీకు అవసరం లేదు, నాకు అవసరం. ఒరే మీకు విషయం చెప్పనట్రా. అమ్మాయి అనే ఆ సౌండ్లోనే ఓ హార్ట్ టచింగ్ ఉందిరా. హార్ట్ టచింగ్. కాబట్టి అందం కాదురా ముఖ్యం, డబ్బు ముఖ్యం, మనసు ముఖ్యం. కరెక్ట్ గా చెప్పావు. యాదవ్వా ఇలా అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొనిరా. సన్నాసి. అదిగో ఆ అమ్మాయి చూడు, చాలా చక్కగా ఉంది కదా. కొట్టినా తిట్టినా ఆ అమ్మాయి నీకు సెట్ చేస్తాను రా. బోగరేజ్ చేస్తున్నావా యాదవ్వా? వెళ్ళి ఈ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొనిరా. కొట్టని చూసింది చాలు పద. ఎదనే కొయ్యకే సొగసే చల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగేనే నీతోటి నడిచే. ఎక్స్క్యూజ్ మీ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన పార్టీలో ఎవరో బాంబు పెట్టారంట. పరిగెత్తకండి పరిగెత్తకండి పరిగెత్తకండి. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగండి. బాంబు ఆ గోడలో ఉండొచ్చు, ఈ టేబుల్ కింద ఉండొచ్చు, ఆ వాల్లో కూడా ఉండొచ్చు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఫ్రీజ్. సారీ ఈ చిన్న థ్రిల్ కోసమే మిమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టాం. అందరూ ఫన్నీగా ఫీల్ అయ్యారు కదా. మా మౌంట్ ఓపెరా బ్రాండ్ అంబాసిడర్గా ఈ కార్యక్రమానికి గెస్ట్గా వచ్చేసినందుకు మీకు థ్యాంక్స్ సార్. సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఫర్ ఎవరిబడి. ఈ రోజు ఏప్రిల్ 1 ఫూల్స్ డే. దీన్ని పురస్కరించుకొని కేబీసీ వాళ్ళు కాంటెస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడున్న అమ్మాయిల్లో ఎవరైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని 2 సార్లు కనుక ఫోన్లు చేస్తే కేబీసీ తరఫు నుంచి ₹1,00,000 మౌంట్ ఓపెరా నుంచి ఒక ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. కమ్ ఆన్ గర్ల్స్, ఫైండ్ అవుట్ యువర్ లక్. Oh no. హాయ్, గుర్తుపట్టారా? హాయ్ సంజయ్ గారు. యా సంజయ్ శాస్త్రి. ఆఫ్ కోర్స్ ఐ రిమెంబర్ యు. ఆ రోజు జరిగింది ఎలా మర్చిపోగలను? ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్ దట్ డే. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. యా నన్ను క్షమించండి. అరే వాట్ ఇస్ దిస్? నో ప్రాబ్లం ప్లీజ్. ఐఎమ్ హ్యాపీ. ఎక్స్క్యూజ్ మీ 1 minute. Excuse me. Can I try? మీరు తీసిస్తారా? ఓకే ట్రై. థ్యాంక్స్. Yeah. Yep. Yeah. ఏంటండి ఇది దొరకట్లేదు? సంజయ్ గారు అది అమ్మాయి చున్నీ.
అంత ఈజీగా చిక్కదు. ఆహా అందందాన్ని పట్టుకోవడమే అబ్బాయిలకి ఇష్టం. చూడండి. ఏమంటారు? ఇదేంటండి ద్రౌపది చీరలో ఎంత పొడుగుంది? ఇంకా వస్తానే ఉంది. అప్పదీసి నన్ను నవ్వులేంటి? నవ్వులు వినపడుతున్నాయి ఎక్కడ? అమ్మో ఏంటండి? హలో చిచ్చి టూ మచ్ అండి ఇది. సో క్యూట్. ఆ బక్కలే హే కమ్ కమ్. చిచ్చి ఏంట్రా ఇలా అయిపోయావు? మీకు ఇది బాగుంటుంది సార్. ఇప్పుడు చూసుకోండి సార్. ఎద్దిరా మీసం అంటే ఇప్పుడు నిజంగా మగాడిలా ఉన్నారు సార్. అంతకు ముందు లేనా? అంటే అప్పుడు మీరు మగాడే సార్. ఇప్పుడు ఈ మీసం పెట్టుకుంటే ఛత్రపతి శివాజీ డూబులా ఉన్నారు సార్. ఈ మీసం పెట్టుకుని నా లవర్ పక్కన నేను నడుస్తుంటే మనమే తెయ్యాలం కదరా. అయితే క్రూర మృగాలనేయం అది ఆకలిస్తే నేను మనుషులు చంపుతాయి. వీడు డబ్బు కోసం తల్లి గర్భాశయాన్ని అమ్మేస్తాడు. వాడిని చూసి భయపడి పారిపోయి వచ్చావురా. వాడిని చూసి భయపెట్టడానికి మనం బతుకున్న మనుషులు కాదు, వాడినే భయపెట్టే దెయ్యాలం. నీకేం తెలుసు? వాడు దెయ్యాలను కూడా అమ్ముకునే టైపు. సార్ వాడికి మీరు మేము కనిపించేస్తే కదా మనకు వాడు కనపడుతున్నాడుగా. మీరు మరీను చచ్చిన తట్టుడు భయపడతారు. మనం ధైర్యంగా ఉండాలి. మీరే చెప్పారు కదండి మనం వాడిని మానసికంగా చిత్రహింసలు పెట్టొచ్చని. నిజమే. ఇంతకు ముందు ఇక్కడ 2 తరాల పెళ్లిళ్ళు జరిగాయి, కానీ ఎవరు ఇలా డెకరేషన్ చేయలేదు. అయితే మీకు నచ్చిందనమాట. అదరింది, బాగుంది. ఇంతకన్నా అదిరిపోయే స్వీట్స్ లోపల ఉన్నాయి సార్. టేస్ట్ చేస్తారా? వద్దు, నాకు షుగర్ ఉంది. అయితే హార్ట్ తీసుకోండి. నో నాకు బీపీ ఉంది. అదేంటండి డాక్టర్ అయ్యండి మీకు ఇన్ని జబ్బులా? అందరికి ట్రీట్మెంట్ చేసి చేసి అందరి జబ్బులు నాకు వచ్చాయి. ఫోన్లండి, డాక్టర్ మీరేగా, ఫీజు ఉండదు, ఫ్రీ. సరే జబ్బుల సంగతి తర్వాత చూడండి. గెస్ట్ అందరికి ప్యాలెస్ వెనకాల రూమ్స్ అలాట్ చేసాం. అమ్మా పెళ్లి కూతురికి రైట్ సైడ్ ఉంది ఆ రూమ్, మీ ఫ్రెండ్స్ కూడా అదే. డాక్టర్ గారు నీకు లెఫ్ట్ సైడ్ ఉంది ఆ రూమ్. బెడ్రూమ్ బెటర్ గా ఉందా? సూపర్. బాత్రూమ్ అది మరి మీరు ఇచ్చుకోవడం బట్టి ఉంటుంది. ఎవరు రూమ్ కు వెళ్ళండి. ఏమైనా బాగుంటే నాకు కంప్లైంట్ చేయండి. అదేంటి మీరే స్వయంగా వచ్చి ఏర్పాట్లన్నీ చూస్తున్నారు? పెళ్ళంటే తప్పదు కదండి. మీ రూమ్ ఎక్కడ? నా రూము మందంతా స్పెషల్ కదా. నాకు నచ్చిన రూమ్ లో ఉంటాను. ముందు మీరు వెళ్ళి మీ రూమ్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే ష్యూర్. ఓకే అండి. అరే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏంటమ్మా ఒక్కపోస్తుందా? ఫ్యాన్ వేసుకో. ఏంటి అరుపు? ఏంటి డర్టీ అరేంజ్మెంట్? స్విచ్ మీద వేలు పెడితే షాక్ కొట్టింది. కరెంట్ ఏంటి ఇది? అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. ఇంకొకసారి వేయండి. ఇంకోసారి వేస్తే ఇంకోసారి వేయటానికి నేనుండను. పోనీ నేనే చూపించరా? చూపించు. అరే సార్ మీరేం టెన్షన్ పడద్దు. అరేంజ్మెంట్స్ అన్ని శుభ్రంగా ఉన్నాయి. మీరున్నాను సార్. అన్ని అరేంజ్మెంట్స్ శుభ్రంగా ఉన్నాయి. మీరు ఏం కంగారు పడద్దు, వదిలేండి. ఇంకోసారి వేయి. హలో హలో అనయ్య, ఎవరు? నేననే ఎవరయ్యా? ఎవరు కావాలి? వంశీ గారు ఉన్నారా? రాంగ్ నెంబర్ పెట్టాయి. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం. ఓల్డ్ బంగ్లా ఎలా ఉంది బావగారు? ఏర్పాట్లంతా బ్రహ్మాండంగా చేశారు. వెల్కమ్. వెల్కమ్ థాంక్యూ. రండి వదన గారు. మీరేమండి.
ఆగండి ఆగండి, ఒక లాస్ట్ ఫోటో తీసుకుంటా. లాస్ట్ ఫోటో ఏంటో నీ పిండాకుడు ఫస్ట్ టైం ఫోటో తీస్తూ అంటే ఈ రీలు ఆఖరి ఫోటోని చెప్తావు. శుభం పలకండి అయ్యా. సరే. స్మైల్. నన్ను ఎవరు పిలవరే? వెల్కమ్ అల్లుడు, అల్లుడు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు ఫోటో అలాగే సార్, అలాగే. ఓకే సార్. ఎక్కువ చెప్పకు, కట్టుడు పళ్ళుగా పెట్టుడు మిస్. మీరు తిప్పండి సార్, నేను ఉన్నాను కదా. ఊడిపోతుందిరా. కావాలంటే మీరు కూడా పెట్టుకోండి, నేను ఉన్నాను కదా. చెప్పరా బాగారు కనిపించే ఇదంతా ఉన్నది. కమ్ కమ్ కమ్. ఎలా ఉంది? చాలా బాగుంది. సిటీకి దూరమనే గాని ప్యాలెస్ చాలా పెద్దదే. బావగారు ఎన్ని కోట్లు ఉంటుందో? కోట్ల సంగతి సరే, ఇంత దూరం రావడానికి ఎంత సాగు తెచ్చాం. శుభం పలకవయ్యా. వచ్చే లోపల వచ్చాం, సాగకుండా వచ్చాం. ఇంతకన్నా శుభం పలకడం నా వల్ల కదా. రండి రండి.